వర్ష పరిస్థితి ఏం బాలేదు బాబా. ఇంకో నిమిషమో క్షణమో అన్నట్టుంది. అవునా? నేను ఇప్పుడే వస్తున్నాను. నువ్వు రావడం కాదు బాబా, నీకో విషయం చెప్పాలని ఫోన్ చేశాను. అది ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఏంటి సీత? వర్ష తన కళ్ళు బాబాయ్కి ఇస్తానంటుంది. ఏంటి? వర్ష కళ్ళు నాన్నక? అవును బాబా, తనకి ప్రాణం ఇచ్చిన తండ్రికి తన చూపేమని మాట తీసుకుంది. కానీ ఇప్పుడిక్కడ ఈ విషయం ఎలా చెప్పగలను? వర్ష కళ్ళిస్తుంది అంటే తన ప్రాణం పోతుంది అని తెలిసిపోతుంది. ఆ మాట నా నోటితో ఎలా చెప్పగలను? అమ్మా నాన్న ఎలా తట్టుకోగలరు? ఎవరితో మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు రఘు? అమ్మా, అది అది హలో, ఎవరు? అత్తయ్య, వర్షకేమైంది సీత? వర్ష పరిస్థితి ఏం బాలేదు అత్తయ్య. బాగోలేదంటే ఏమైంది నా కూతురికి? చెప్పు సీత. మీరు గుండె రాయి చేసుకోండి అత్తయ్య. ఈ నిజం మీకు ఎప్పుడో చెప్పాలి, కానీ ఎన్నాళ్ళు ఎలా చెప్పాలో అర్థం కాక నేను బాబా ఇబ్బంది పడ్డా. మన వర్షకి నువ్వు చెప్పిన దాన్ని బట్టి డౌట్ వచ్చి ఈ టెస్టులు చేయించాను. నీకు వచ్చిన వ్యాధి పేరు క్లియోబ్లాస్టిమా మల్టీఫామ్. ఇది ఒక రకమైన బ్రెయిన్ ట్యూమర్. ఇప్పుడు ఫైనల్ స్టేజ్లో ఉంది. ఇప్పటికిప్పుడు ట్రీట్మెంట్ ప్రారంభించినా నువ్వు 3 నెలలకు మించి బ్రతికే అవకాశమే లేదు. అత్తయ్య, అత్తయ్య ఏమైంది అత్తయ్య? అమ్మా, 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 ఏడవకమ్మా. ఊరుకోమ్మా, ఊరుకో. వర్షకేం కాదు అమ్మా. ఎంత పని చేసావు రఘు? నా కూతురు ఇలాంటి పరిస్థితిలో ఉందంటే నువ్వు చెప్పవా? అల్లారు ముద్దుగా ఈ చేతుల మీద పెంచుకున్నాన్రా. అలాంటి నా కూతురు ఎప్పుడు మృత్యుతో పోరాడుతోంది. ఈ నిజాన్ని నువ్వు నా దగ్గర ఎందుకు దాచావురా? చెప్పమంటావు అమ్మా? చెప్తే నువ్వు ఇలా అయిపోతావని నాకు తెలుసు. అప్పటికి ఈ విషయం చెప్పాలని ఎన్నోసార్లు అనుకున్నాను, కానీ ప్రతిసారి నిన్ను చూడగానే మాట పెదవి దాటేది కాదమ్మా. ఇక్కడ నువ్వున్న పరిస్థితి ఏంటో నాకు తెలుసు. నువ్వే భార్యవని నాన్నకి చెప్పుకోలేక నరకాన్ని చూస్తున్నావు. రఘు, ఆ బాధతో నీ గుండె అలసిపోతుంది. అలాంటి పరిస్థితిలో ఉన్న నీకు వర్ష వెళ్ళిపోతుందన్న నిజాన్ని ఎలా చెప్పగలమ్మా? అది చెప్తే
నువ్వు తట్టుకోగలవా? వర్ష, అందుకే ఈ నిజాన్ని నీ దగ్గర దాచానమ్మా. ఈ విషయం నీకు చెప్పకూడదని కాదు. అమ్మ సీత, అత్తయ్య చెప్పండి అత్తయ్య. ఒక్కసారి వర్షతో మాట్లాడిస్తావా? కుదరదు అత్తయ్య. డాక్టర్స్ వర్షకి ట్రీట్మెంట్ చేస్తున్నారు. సరే సీత, నేను ఇప్పుడే వస్తున్నాను. రఘు, నన్ను వర్ష దగ్గరికి తీసుకువెళ్ళరా. దాన్ని వెంటనే చూడాలి. సరే అమ్మా, పద పద వెళ్దాం. రఘు, వర్షకి ఎలా ఉందో ఏంటోరా. అమ్మా ఊరుకోమ్మా. సార్, వర్ష. సారీ ఆకాష్, ఏ క్షణం రాకూడదని అందరం అనుకున్నామో ఆ క్షణం వచ్చేసింది. ఇంకా వర్షను కాపాడడం ఎవరితరం కాదు. మీ వాళ్ళందరికీ కబురు పెట్టు. నువ్వెంత చెయ్యాలో అంతా చేసావు ఆకాష్. ఆ దేవుడే కరుణించినప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తాం? ఎప్పటికైనా మీ అమ్మా నాన్నకి ఈ విషయం చెప్పు. అమ్మా వర్ష, వద్దమ్మా, పడుకోమ్మా. ఈ క్షణం వస్తుందని నాకు ఎప్పుడో తెలుసమ్మా. అందుకే నువ్వు నాన్న కలవాలని అంతలా తప్పించాను. మీరిద్దరూ కలిసి వస్తే చూడాలని అనుకున్నాను. కానీ నా కోరికలాగే మిగిలిపోయింది. అయ్యో, ఏం చేస్తామమ్మా? మా బతుకులు మనుషుల జీవితాలతో ఆడుకునే రాక్షసికి బలయ్యాయి. ఏ కుటుంబం అయితే కలిసి ఉండాలని తప్పించానో
ఆ కుటుంబం చెల్లా చెదురైపోయింది. చివరికి మీ నాన్న గుడ్డివారిగా మిగిలిపోయారమ్మా. ఇప్పుడు నువ్వు మాకు దూరం అయిపోతున్నావు. బాధపడకమ్మా. జరిగేదేది మన చేతుల్లో లేనప్పుడు బాధపడి కూడా ప్రయోజనం లేదు. వర్ష, ఏంటి తల్లి మాకి కర్మ? ఇంత చిన్న వయసులో నీకు కష్టం ఏంటమ్మా? ఇది చూడ్డానిక మేము ఇంకా బతుకుంది. నువ్వు లేకుండా మేము ఉండలేం తల్లి. నీలాంటి మంచి మనిషి మీద ఆ దేవుడు ఇంత పగబట్టాడు. అయ్యో నా తల్లి, దేవుడా. ఎంత పని చేసావురా పాపం. వర్ష ఈ పరిస్థితిలో ఉంటే వాళ్ళ నాన్న దగ్గర హాస్పిటల్లో ఉందని అబద్ధం చెప్తావా? నువ్వు అసలు మనిషివేనారా? మామయ్య, ఎవరికి చెప్పొద్దని నేనే చెప్పాను. ఆయన్నేమీ అనకండి. ఎందుకమ్మా ఇలా చేశావు? మీరంతా ఇలా బాధపడకూడదని నేను చేశాను. ఎందుకంటే నేను మీ బాధని చూడలేను, చూస్తూ బ్రతకలేను. అందుకే ఇలా చేశాను. వర్ష, నేను ఈ లోకంలో ఉన్నా మీరు ఆనందంగా ఉండడమే నాకు కావాలి. అలాగే మిమ్మల్ని నేను చూడాలి. అమ్మ వర్ష, మేము కష్టాల్లో ఉన్నప్పుడు పనిచ్చి అన్నం పెట్టారు. నేను తాకట్టు పెట్టిన తాళిని విడిపించి మళ్ళీ నాకిచ్చారు. మాకు తెలియకుండానే నీడలా మమ్మల్ని కాపాడారు. ఇంకొక కోరికొంది తీరుస్తారా? నీకు ప్రాణం పోయలేనేమో, కానీ నువ్వేమడిగినా నా ప్రాణం పెట్టైనా ఇస్తానమ్మా. చెప్పమ్మా. మా నాన్న అమాయకులు మామయ్య. ఎవరేం చెప్పినా నమ్మేస్తారు. మా నాన్నని కాపాడుకుంటానని నాకు మాట ఇవ్వండి. నీకు మాటిస్తున్నానమ్మా. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు శంకర్ని, శంకర్ కుటుంబాన్ని కాపాడుతాను. ఏవండి? ఏంటి వర్ష? నేను వెళ్ళిపోయేలోగా మీరు రావాలి అని కోరుకున్నాను. మీరు వచ్చారు. నేను
నన్ను మళ్ళీ బ్రతకాలి అని కోరుకునేంతలా ప్రేమించారు. మీ జ్ఞాపకాలలో నేనెప్పటికీ బ్రతికే ఉంటాను. అత్తయ్యని మామయ్యని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. అది మీ బాధ్యత, మర్చిపోవద్దు. అలాగే వర్ష, నువ్వు వాళ్ళని ఎలా చూసుకున్నావో నేను కూడా వాళ్ళని అలాగే చూసుకుంటాను. వర్ష, నేనెప్పుడు నిన్ను అర్థం చేసుకోలేదు. ఒక అన్నయ్యగా నీకెప్పుడు తోడుగా లేను. ఈ అన్నయ్యని క్షమిస్తావు కదా? అవే మాటలు అన్నయ్య. నీ ప్రేమ ఎప్పుడూ నాకు కావాలి. నువ్వంటే ఎప్పుడూ నాకు ఇష్టమే. వర్ష, ఆడపడుచుగా నువ్వు నా మీద ఎంతో ప్రేమను చూపించావు. కానీ నేను నీకెప్పుడు అన్యాయమే చేశాను. నా తప్పు తెలుసుకునేసరికి జరగరానిది జరిగిపోతుంది. నన్ను క్షమిస్తావు కదూ? అదేంటి వదిన అలా అంటున్నావు? నేనెప్పుడు నీ మార్పే కోరుకున్నాను. అది ఇప్పుడు జరిగింది. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలా అందరూ కలిసి ఉంటే ఎంత బాగుందో కదా. ఇలా చూడాలని నేను ఎప్పుడూ కోరుకున్నాను. ఇది నా చివరి చూపు కాకూడదు. ఈ కళ్ళు ఎప్పుడూ మిమ్మల్ని అందరినీ ఇలాగే చూస్తూ ఉండాలి. అలా చూడాలి అంటే ఈ లోకాన్ని చూడలేకపోతున్న నా తండ్రికి నా కళ్ళనివ్వాలి. ఆ కళ్ళను చూసినప్పుడల్లా మీ అందరికీ నేనే గుర్తు రావాలి. నా కళ్ళతో మీ అందరినీ చూస్తూ ఉండిపోవాలి. అమ్మా, నా కళ్ళని నాన్నకి పెట్టిస్తానని నాకు మాట ఇవ్వమ్మా. అలాగే నిన్ను కన్నందుకు నేనేమి చెయ్యలేకపోయినా నీ చివరి కోరికనైనా తప్పకుండా నెరవేరుస్తానమ్మా.
వర్ష వర్ష అయ్యో వర్ష వర్ష అయ్యో వర్ష అమ్మ వర్ష అమ్మా వర్ష ఎంత పని చేశావమ్మా వర్ష మా వర్ష నా కళ్ళు కాదురా, ఒక మంచి మనసున్న మనిషి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతూ తన కళ్ళను దానమిచ్చింది. అలాగే ఎవరో తెలీదు ఈరోజు తన కళ్ళిస్తున్నారు. వాళ్ళు నా దృష్టిలో దేవుడితో సమానం. అందుకే ఆ మంచి మనిషికి పాదాభివందనం చేస్తున్నాను. వద్దండి, మీరు తనకి దండం పెట్టకూడదు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.